అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ మాధురాయ్. ఈరోజు నేను జొన్న రొట్టెను అండ్ మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తాను, చూపిస్తాను రండి. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ మొత్తం కలిపి పెట్టాను. ఇందాక నాకు తీస్తుంటే స్ట్రక్ అయిందండి ఫోను, అందుకని మళ్ళీ మిడిల్లో కూడా తీస్తాను అనమాట. మొదటి నుంచి ఇలా కలిపేస్తాను. ఇంక స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకనివ్వటమేనండి. మూత పెట్టేస్తాను. ఇదిగోండి జొన్న రొట్టె కోసం వేడి నీళ్ళు కాస్తున్నాను. ఇవి బాగా మరగాలండి, తెరలాలి. ఇదిగోండి మొత్తం కలిపి పెట్టాం కదా, బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి వాటర్ పోస్తాను. ఇదిగోండి కూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేస్తాను. గ్లాస్ వేస్తున్నాను వాటర్. ఇదిగోండి కర్రీ ఇలా మగ్గుతుంది. ఇది ఉడికేలోపు మనము పిండి కలుపుకుందామండి. ఇదిగోండి వేడి నీళ్ళు కూడా మరిగిపోయాయి. పిండి కలుపుతాను, జొన్నపిండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ పట్టదు జొన్నపిండి కూడా. ఇదిగోండి వేడి నీళ్ళు పోస్తున్నాను చూడండి, చూసుకుంటూ కలుపుకుందామండి. ఎక్కువ వాటర్ కూడా పట్టాలండి. మెత్తగా ఉంది జొన్నపిండి, టైట్గా కలపాలండి, మన చపాతీ పిండిలాగా. నాకు పెద్దగా జొన్న రొట్టె చేయటం కదా, ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. లేకపోతే చపాతీ కర్రతో చేస్తాను, రాకపోతే. ఇదిగోండి ఇలాగా వేసి ఒక్క పావు గంట నాననిద్దామండి, వేడి నీళ్ళు పోసాం కదా. అలాగే అంతా డిఫరెంట్గా ఉంది. స్మెల్ కూడా బాగుంది, స్వీట్గా అదొక రకంగా ఉందన్నమాట. ఇది స్వీట్ జొన్నలు అంటారు కదండి, ఇవి పచ్చ జొన్న కదా, తెల్ల జొన్నలు. అందుకే బాగుంది పిండి మెత్తగా. చల్లుకుంటూ కలపాలి. స్టార్ట్. ఇదిగోండి ఇలా కలపాలి పిండి. జొన్నపిండి ఇంత టైట్గా కలుపుకోవాలి. అలా రొట్టె చేసుకుందామండి ఇంకోసారి. ఇదిగోండి పిండి ఇలా తీసుకొని జొన్నపిండితో ఇలా చేసుకుందాం. ఇలా తట్టుకుంటూ చేసుకోవాలండి. ఇదిగోండి నా చేతితో రాలేదు కాబట్టి నేను చపాతీ కర్రతో చేస్తున్నాను. చాలా ఇంత సైజు నాకు ఇలాగా. పల్చగా రుద్దుకోవాలండి. చపాతీ జాగ్రత్తగా రుద్దుకోవాలండి. మన చపాతీ పిండి లాగైతే రాదు కొత్త వాళ్ళకైతే. నాకే కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చపాతీ కర్రతో చేస్తున్నాను. ఇలా పల్చగా రుద్దాలి. వస్తే నో ప్రాబ్లం, రాలేదంటే ఇలాగా చేస్తూ చేసుకోండి. నాకైతే రాలేదు. అది చూసారా, ఈ కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాం ఒక స్పూను. కొద్దిగా కొబ్బరి మన ఇష్టం అండి, 1 స్పూన్ 2 స్పూన్లు మీ ఇష్టం. గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలు, 1.5 స్పూన్. ఇది పక్కకు పెట్టేస్తాను ఆ స్టవ్ మీద. మనకి గోధుమ రొట్టెలాగా అయితే రాదండి కొత్త వాళ్ళకి. అలా తిప్పేసుకోవాలి. కర్రీ అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఇలా గ్రేవీగానే ఉండాలి. చపాతీలో బాగుంటుంది రొట్టెలోకి. దోరగా కాల్చుకోవాలి రొట్టెని. రొట్టె మరి మెత్తగా ఉంటే బాగోదండి, దోరగా ఉంటేనే బాగుంటుంది. మీరు చూసారా, నేను ఫస్ట్ టైం అని చేయకపోయినా పర్వాలేదు, బాగానే వచ్చింది. బాగా చేసే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా బాగా చేస్తారండి. నాలాంటి వాళ్ళు కొంచెం రాదు కాబట్టి పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి ఇంకోసారి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
అయితే పిండి బాగా మెత్తగా ఉండాలంటండి, మా అమ్మగారు అంటుంది. రొట్టెకి చేసేటప్పుడు పిండి బరగ్గా ఉండకూడదమ్మా, మెత్తగా ఉండాలి. ఇదిగోండి అలా దోరగా వేగాలి రొట్టె. ఇలా నీళ్ళు చల్లాలండి. నీళ్ళు చల్లితే రొట్టె బాగా పొంగుతుంది, జొన్న రొట్టె అయితే. ఏ రొట్టె ఏమో నాకు తెలియదు కానీ ఇలా చల్లమంటుందమ్మా. మన పిండి కూడా ఎండిపోకుండా ఉంటుంది. వాటర్ వేయడం వల్ల ఇలా పొంగుతుంది చపాతి, ఏమంటారు రొట్టె. ఇలా దోరగా కాల్చుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో. ఫ్రెండ్ ఇదిగోండి జొన్న రొట్టె మిల్ మేకర్ టమాటా కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చాయి రొట్టెలు. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రంచీగానే రొట్టె కాలాలండి. ఇలా కాలితేనే బాగుంటుంది. ఇదిగోండి నేను కొత్త అయినా బాగానే వచ్చి పర్వాలేదు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఈ కూరలలోకి చపాతీకి ఇలాగే ఉండాలండి కాంబినేషన్. మరీ థిక్గా ఉండకూడదు, ఇలా జ్యూసీగా ఉండాలి. ఆ రొట్టె అంతా బాగా సాఫ్ట్ అవడానికి ఇలా ఉండాలి. జొన్న రొట్టె మినిమేకర్ టమాటా కర్రీ సూపర్ ఉందండి. కొంచెం పుల్లపుల్లగా ఉంటే కూర బాగుంటుంది. ఇదిగోండి చూసారా రొట్టె ఎంత బాగుందో, అంత బాగా క్రంచీగా అయింది. ఇలా పెట్టగానే కూర పెట్టగానే సాఫ్ట్గా అవుతుంది. మినిమేకర్ కర్రీ చాలా బాగుందండి. టమాటా కూర బాగుంటుంది, దుంపలు వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా వండుకోవచ్చు. దోసకాయ కూర బాగుంటుంది. ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.